గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు నిద్ర మా నాన్న లేపేవాడు. ఇప్పుడు కొనుక్కొచ్చుకొని ఇటు చేదని లేపించుకున్నాను. పొద్దునే వస్తాడు లేపడానికి, బయటికి తీసుకెళ్ళని చెప్పడానికి. అది ఫ్రెండ్స్, పొద్దున్నే 6:30 అయింది, చలి స్టార్ట్ అయింది. వాకింగ్ అక్కడి నుంచి రన్నింగ్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ల వరకు వెడతాను. నేను పోలాండ్ వచ్చినప్పుడు కొత్తల్లో చలికాలం వస్తే వీళ్ళందరూ డిప్రెషన్ అంటే డిప్రెషన్ ఎందుకు అవుతారు నాకు అర్థం చేయట్లేదు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తెలుస్తుంది డిప్రెషన్ ఎందుకు. 5 years తెలిసింది అనుకుంటా, ఆఫ్టర్ 5 years. ఎందుకంటే ఈ సూర్యుడి కనపడ్డిగా ఎప్పుడో వస్తాడు, 15 రోజులకో 20 రోజులకో అలాగా. మరి 15 రోజులు ఇలానే గ్రే ఉంటుంది. ఇంకా కొంచెం బెటర్. 6:30కి ఇలా ఉంది. ఇంకా ముందు 6:30 బయటికి రా అంటే భయం అయింది. భయం అంటే ఇక్కడ జనాల వల్ల కాదు, చిమ్మ చీకటిగా ఉంటుంది. రన్నింగ్ స్టార్ట్. మరి 4 kilometers అలా పరిగెట్టాలో చూడాలి. అసలే వర్షం, చిన్న చిరుకులు స్టార్ట్ అయింది. పరిగెడదాం ఎవరితో, కొత్త గడితో చూపిస్తా. పరిగెడుతున్నా, షేక్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ చెట్లన్నీ ఉన్నాయా, పచ్చగా ఉన్నాయా, ఎల్లో కలర్లో. 2 months తర్వాత ఇవి ఉండవు. ఇదిగో చెట్టు ఎండిపోయి ఉంటాయి, అన్ని చెట్లు అన్నీ. నిన్న చూపించే కదా బిల్డింగ్స్, ఇవ్వండి మొత్తం. ఇక్కడి నుంచి నాకు రన్నింగ్లో ఇష్టమైన పాత్ అనమాట బ్రిడ్జ్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్ అనేది. ఈ బ్రిడ్జికి ఇటు చివర అటు చివర ఒక బెంచీలాగా కూర్చోడానికి ఉంటుంది. హ్యాపీగా కూర్చొని నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇక్కడ కూర్చోవచ్చు, అటు చివర మళ్ళీ ఉంటుంది, అటు చివర కూర్చోవచ్చు. మళ్ళీ నిలబడి రివర్ ఆ వ్యూ మొత్తం చూడటానికి వ్యూ పాయింట్ ఉంటుంది. ఇటు చివర అటు చివర 2. ఇక్కడ ఇది ఒక వ్యూ పాయింట్, అంటే నిలబడి చూడటానికి. ఇంకా అలాగా ఇదొక కాలువ, ఆ రివర్లోకి కలిసేది. అది ఎదురుగా రివర్ అనమాట, అందులో కలిసింది కాలువ. ఇంకొక కాలువ ముందుంది. ఇదంతా ఓన్లీ ఫర్ సైకిల్, రన్నింగ్, అంతే, వాకింగ్, దట్స్ ఇట్. అంతకుమించి ఇంకెవరు రాకూడదు కూడా, రాలేవు కూడా. ఇది 2వ కాలువ అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ అదే రివర్లో జాయిన్ అయింది. ఇది రివర్లో ఈ 2 కాలువలు సేమ్. ఇది వచ్చేసి ఇటు సైడ్ వ్యూ పాయింట్, నిలబడి చూడటానికి. ఇదొకటి, 2వది ఇది. మళ్ళీ అక్కడ ఫ్రంట్ ఈ బ్రిడ్జ్ ఎండింగ్ అనమాట. అది బిగినింగ్ అనుకుంటే ఇది ఎండింగ్. మళ్ళీ చైర్లు కూర్చొని హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేయడానికి. ఇది ఈరోజు మనం ట్రాక్ ఏదో వర్షం పడింది అనుకున్నా, పల్లా ఎలానో. ఇంకిప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి రౌండ్ తిరిగి వెళ్ళాలి 1 kilometer.
అది సో టోటల్గా ఆన్ యావరేజ్ వాకింగ్ ఒక 4 1 6 మొత్తం 6 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్, అది కూడా చల్లు 8 degrees ఉంది. వింటర్కి కూడా అలవాటు చేసుకోవాలి. ఇది చిన్న వర్షానికి ఆగిదిలే, కానీ ఈ కోర్టు కొంచెం పెద్ద వర్షం పడితే ఆగదు. ఇంకా కోర్టు కొనాలి. అది వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ చేయాలి. వెళ్ళేసరికి 7:30 అలా అయింది. ఫ్రెషప్ అయ్యి తప్పదుగా, బ్లాగింగే పనే అంతే. సో కార్లో వెళ్తుంటే పోలాండ్లో ఇట్లాంటి సన్నివేశాలన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అర్థం కాదు. మళ్ళీ నా మీద అర్థం. బాబాయ్ చూసా అంటే పైన వేస్తున్నాను. కెమెరా పైన పెట్టి మరీ చేస్తాను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. ఇక్కడ ఆడవాడు చేస్తున్నారండి. మన చేపలకి ఫుడ్ అయిపోయిందనమాట. సో ఫుడ్ తీసుకోవడానికి వచ్చాను. షూ షాప్ ఇంటి పక్కనే ఉంటుంది. ఇది కూడా షూ షాప్. కుక్కలు, పిల్లులు, నక్కలు, ఈగలు, చేపలు. ఇది తీసుకున్నాం ఒకటి. చేపలు పట్టడానికి ఇదంతా షాపింగ్ మాల్. అక్కడి నుంచి పెప్పో గిప్పో యాక్షన్ మొత్తం ఇదంతా. అది కుక్కార్డు మన షాప్. ఇప్పుడు వెళ్ళేది ఇది కొనడానికి.